ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు నువ్వు? నేను ఇక్కడ మధురానగర్లో ఉంటాను. ఒక్కదానివే ఉంటావా? ఒక్కదాన్నే ఉంటాను. రూమా? రూమ్. హాస్టలా? రూమ్. ఓకే. నార్మల్గా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కూడా విన్నా, అది నిజమేనా? ఉండే కొంచెం గొడవలు అయితే దూరంగా ఉంటున్నా. ఓకే. ఇంకో వీడియో కూడా ఉంది ఒకటి, అది మీ బాయ్ ఫ్రెండా ఏంటిది మరి? ఈయన నీ బాయ్ ఫ్రెండా లేకపోతే ఎట్లనో నాకు కూడా తెలియదు. నేను నార్మల్ ఇది చూసినప్పుడు ఇది వచ్చింది. మరి ఈయనతో కూడా ఇట్లా చేసినావు, మరి ఎవరితో రిలేషన్ ఎవరితో ఏంటిదో అర్థమవుతలేదు. తను మా బాయ్ ఫ్రెండే. బాయ్ ఫ్రెండేనా? మా లవరే. ఓకే. పెళ్ళి అయిపోయింది, నీకు డివోర్స్ 5 years తర్వాత డివోర్స్ అయింది. సో మళ్ళీ ఈ రిలేషన్ ఆల్రెడీ నువ్వు లవ్లో ఫెయిల్ అయినవు, మళ్ళీ నీకు లవ్లో పడాలని ఎందుకు అనిపించింది? నేను నాకు ఒక ఈవెంట్లో పరిచయం. ఓకే. చిత్తూ తను వచ్చే సార్ని విలేజ్, ఆయన ఊర్లో పరిచయం, ఈయన ఈవెంట్లో పరిచయం. మీ ఫస్ట్ ఆయన ఊర్లో పరిచయం. అసలు టాపిక్ అవసరం వద్దా? టాపిక్ వద్దా? అదే నేను అసలు తన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను తిన్న ఇక్కడ పొద్దుటూరు ఈవెంట్ లో నాకు పరిచయం అయ్యాడు, ఒక మ్యారేజ్ ఈవెంట్ లో. అలా నేను కంటిన్యూ తనతో రిలేషన్ లో ఉన్నా. అది నేను చాలా సార్లు కూడా చెప్పాను. ఇంకా అయితే తను నమ్ముకొని 2 lakhs మనీ పెట్టి. నువ్వు పెట్టినావా? పెట్టాను. అంటే నువ్వు ఆయనకి ప్రపోజ్ చేసినావా, ఆయన నీకు ప్రపోజ్ చేసినా? ఆయనే ప్రపోజ్ చేశాడు. ఓకే. అంటే ఫస్ట్ రోజే ప్రపోజ్ చేసిండా లేకపోతే కొన్ని రోజుల తర్వాత ట్రావెల్ చేసిన తర్వాత? ఓకే. నువ్వెందుకు 2 లక్షలు పెట్టాల్సి వచ్చింది? అవసరం అంటే కొన్నిసార్లు నేను చేసుకున్నామని తనకే పంపించా. ఆ మధ్యన ఇంటికి పంపించలే? ఇంటికి కొంచెం పంపిస్తే ఎక్కువ తనకు. ఆల్రెడీ నువ్వు బోల్తలో పడ్డావు లవ్లా, మళ్ళీ పడ్డాను. మళ్ళీ ఎట్లా పడాలనిపించింది? అట్లా పడ్డాక కూడా మళ్ళీ మోసం చేస్తారని నువ్వు అనుకోలేదా? అనుకోలే. చాలా నమ్మించి నమ్మకంగా మాట్లాడి. నువ్వు ఎంతమంది ఇప్పుడు నమ్ముకుంటా, ఎంతమంది నమ్ముతావు? అట్లా నిన్ను నమ్మించి మోసం చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే, నేనే నిన్ను నమ్మించగలుగుతా, నిమిషం పట్టదు టైమ్. అట్లాంటివి నువ్వు మళ్ళీ ఎందుకు నమ్మినావు? నువ్వు నమ్మి 2 లక్షలు ఎందుకు ఇచ్చినావు నువ్వు? నేను నమ్మాను అంటే ఒక రీజన్ ఉంది. ఏం రీజన్? లవ్ చేసిండా? చేశాడు. కేరింగ్ గా చూసుకున్నాడా? అందరికన్నా ఎక్కువ అన్నాడా? ఇట్లాంటి మాటలు అన్నాడు. అనగానే నువ్వు అమ్మ నాకు ఇక బాగా ప్రేమిస్తున్నాను, నన్ను బాగా కేరింగ్ గా చూసుకుంటున్నాడు, మళ్ళీ బోల్తల పడ్డావు. మళ్ళీ పడ్డావు, బోల్తల పడి 2 లక్షలు ఇచ్చేసినావు. మరేంటి పరిస్థితి? ఏం లేదు, బట్ గొడవలు అయినాయి. నా పప్పి కూడా తన దగ్గరే ఉంది, సిజ్జు. ఒక పిల్ల. నువ్వే కొనుక్కున్నావా? నేనే కొనుక్కున్నా. అది కూడా ఇచ్చేసినావు, పైసలు ఇచ్చేసినావు, నీ మనసు ఇచ్చేసినావు, దాన్ని కూడా ఇచ్చేసినావు, పెట్టిన కూడా ఇచ్చేసినావు. గొడవలు అయినాయి. ఇంకా నేను ఇప్పుడైతే కాల్స్ మెసేజ్ ఏం చేయట్లేదు. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు మాట్లాడక? నెల అవుతుంది. అంతకు ముందు బానే ఉన్నారా? ఒక రూమ్ లో ఉన్నారా? తను అక్కడ ఉండేవాడు, వచ్చేవాడు, వెళ్ళేవాడు. అలాగా నేను నీ దగ్గరకు వచ్చేవాడు, నేను తన విలేజ్ వెళ్ళేదాన్ని, తను వచ్చేవాడు. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసా? తెలుసు, వాళ్ళ సిస్టర్కి వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడినావు అంటే ముందు నీకు ఇలా జరిగింది, ఇట్లా డివోర్స్ అయిన విషయం తెలుసు మొత్తం అన్ని? వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసా? నాకు వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, ఎందుకంటే తెలిస్తే ఒప్పుకోరు, ఎవరు ఏ ఫ్యామిలీ అయినా ఒప్పుకోరు. తెలియదు, బట్ ఈ అబ్బాయికి తెలుసు. ఈ అబ్బాయికి వాళ్ళ సిస్టర్ కి వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఎట్లా ఒప్పుకున్నాడు అనుకున్నా? ఇప్పుడు నార్మల్ గా ఎవరు ఒప్పుకోరు, అట్లా ఎట్లా ఒప్పుకున్నాడు అనుకున్నావు నువ్వు? అదే కదా, ఇప్పుడు రేపు లైఫ్ లో నీకు ప్రాబ్లం అవుతుంది అనుకోలేదా? అనుకోలేదు. అంటే తెలిసింది కదా, మంచిగా చూసుకుంటాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నిజం చెప్పా, అబద్ధం చెప్పలా. నాకు ఇలా మ్యారేజ్ అన్ని నేను నిజమే చెప్పి తన రిలేషన్ లో. సరే, నీకు బాగా మెచ్యూరిటీ మైండ్ ఉందా? ఉంది కదా. ఓకే. ఆల్రెడీ లవ్ చేసినావు, పెళ్లి చేసుకున్నావు, ఒక పాప కూడా ఉంది. ఉన్న తర్వాత నువ్వు ఇంకో అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే పాపని ఒప్పుకుంటాడని అనుకున్నావా? నీకు సమాజంలో తెలుస్తలేదా? చూడలేదా నువ్వు ఎప్పుడు? అప్పుడు నేను చూసా, కొన్ని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా సెటిల్ అయిన వాళ్ళు. నా లైఫ్ కూడా అట్లా ఉంటది అనుకున్నావా? నేను అలా ఉంటదని నేను వెళ్ళాను తప్ప, లేకపోతే నేను వెళ్ళి మునిగి నేను బాధపడతానని నేనైతే. ఎన్ని రోజులు లవ్ నడిచింది? 1 year దాకా నడిచింది. 1 year బానే ఉన్నారా? ఓకే. మంచిగా బండి మీద తిప్పిండు? నేను ఇక్కడ కదా, ఫోన్లు, వీడియో కాల్సా? మామూలుగా మాట్లాడు. ఓకే. నీకు కలవాలనుకున్నప్పుడు ఆయన వచ్చేది, నీకు ఆయన కలవాలనుకున్నప్పుడు నువ్వు పోయేదా? ఓకే. మరి ఎందుకు గొడవలు అయింది మళ్ళా? అంతా ట్రూగా లవ్ చేసి 1 year ఉంటారు కదా మధ్యలో, 3వ పర్సన్ ఉంటే ఇబ్బంది కదా. ఓకే. 3వ పర్సన్ ఉంటే ఇద్దరు లవ్ల మధ్య ఇబ్బంది అని నువ్వు అన్నావు. నీకు ఆయన మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది. ఆయనకు నీ మీద నమ్మకం లేదా? ఉంది. అంటే మరి 3వ పర్సన్ ఎంత వచ్చినా నీకెందుకు? నా ముందే వేరే తప్పు చేస్తాడు, నేను బట్ ఇంకా నేను ఆయనే తప్పు చేసిండు, ఈయన కూడా తప్పు చేసిండా? ఓకే. నిన్ను లవ్ చేసుకుంటూ ఇంకొకరిని లవ్ చేసిండా? ఇంకా అమ్మాయితో ఉన్నాడా?
నువ్వు చూసినావా? అది లైవ్ నీ కళ్ళతో చూసినావా? మరి పైసలు ఎందుకు ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చినావు పైసలు? అంతా అయిపోయాక ఒకసారి మా ఫ్రెండే వేరే, ఇంకా నేను అది చెప్పుకోలేను, ఇంకా అది నేను లైవ్లో చూసాను. ఇంకా పైసలు ఎప్పుడు ఇచ్చినావు ఆయనకి? ఎప్పుడు ఇస్తానే ఉండేదాన్ని. అంటే ఒక్క పైసలు ఎప్పుడు అడిగినా అప్పుడు ఇస్తూ ఉండేదానివి. లెక్క చేసుకుంటే 2 లక్షల లెక్క వచ్చింది, అంతేనా? 20,000 10 అలాగా ఉన్నాయి. నువ్వు ఈవెంట్కి పోయిన దానికి, షూట్లకు పోయిన దానికి పైసలు అన్నీ ఆయనకే పెట్టినవు. లాస్ట్కి ఏం చేస్తున్నావు నువ్వు? లాస్ట్ కూర్చొని భజన చేసుకుంటానవా? ఇప్పుడు ఈ రోజు నాడు తెలిసి వచ్చి రిలీజ్ అయ్యి ఇంకా నా లైఫ్ ఏదైనా ఒకదాన్ని కూర్చొని భజన చేసుకుంటాను. ఇక ఆయనతో 5 సంవత్సరాలు అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఈయనతోనే 1 ఇయర్ చేసినవు. లేదక్క, అప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యి అర్థం చేసుకునే వాళ్ళతో ఉంటే లైఫ్ బాగుండిద్ది అనుకున్నావు. మరి నిన్ను ఏం అర్థం చేసుకున్నాడు? అర్థం చేసుకోవాలి. పైసా చూసి వచ్చిండా? నిన్ను వాడుకుందామని వచ్చిండా? ఇంకంతే అక్క, మనీ చూసే వచ్చినట్టున్నాడు. మరి నువ్వు అడగలేదా? ఇంకా నేను అడగలేదు. అడిగాను, ఇంకా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసుకున్నాడు అన్ని. ఇంటర్వ్యూలో వేరే కాల్ చేసినా ఇంకా మన వాయిస్ అలా అంటే ఇంకా సైలెంట్ అయిపోతాడు. కాల్ కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెడతాడు. ఓకే, బాధపడ్డావా? మరి మళ్ళా నేను బోల్తా పడ్డా అని బాధపడ్డావా? బాధపడ్డా, రోజు ఏడుస్తా ఉంటా. రోజు ఏడుస్తున్నావా? ఇంకా ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ గురించి, నిన్ను మోసం చేసి పోయిన వాడి గురించి నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? మనసు కదక్క, బాధలేక ఎన్నిసార్లు ఆ మనసుని ముక్కలు చేసుకుంటూ? ఇంకా అందుకని సైలెంట్ అయిపోయి ఎవరి జోలు తీయట్లా, ఎవరితో మాట్లాడట్లా. షూట్లు ఉంటే చేసుకున్నా, లేదంటే రూమ్లోనే ఉంటా. ఇంకా టాపిక్ ఇంకా నేను ఇంకా ఎక్కడ మాట్లాడదలుచుకోవాలి ఇంకా. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈయన వదిలేసినట్టేనా, లేకపోతే ఇంకా రిలేషన్ మెయింటైన్ ఉందా? ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేస్తావా? చేస్తాను. యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు చేస్తావు యాక్సెప్ట్? నీకు ఆల్రెడీ నీ కళ్ళతో చూసినావు వేరే అమ్మాయితో ఉన్నది, ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు నువ్వు? చెప్పు, ఎట్లా యాక్సెప్ట్? అంటే నువ్వు లవ్ చేసినా యాక్సెప్ట్ చేస్తావా? అంతేనా? అంటే అబ్బాయి ఎంతమందితో ఉన్నా కూడా నువ్వు లవ్ యాక్సెప్ట్ చేస్తావు అబ్బాయిది. ఏమనిపిస్తలేదా నీకు అట్లా యాక్సెప్ట్ చేయడానికి? మొన్న ఒక మా ఇంట్లో నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను అన్నా నాకు చేయొద్దు అని అన్నావు. ఓకే, ఎందుకు చేయొద్దు అన్నావు? నీకు అంత ప్రేమ ఉన్నది కదా. ఏమో ఏదో బాధ. ఆయన్నే చేసిండా లేకపోతే అవసరం ఉండి చేసిండా? ఏమో ఆయనే చేస్తాడు మరి. ఏమో ఓకే, అవసరం ఉండి చేయొచ్చు. అంటే తన అవసరం ఏంటంటే ఇంటర్వ్యూలో తన ఫోటో రిలీజ్ అయింది, అందుకోసం చేసిండా? ఓకే, ఇంకోసారి తీయకు అని చేపించంటే నేను చెప్పినాను. అన్నావా? ఓకే, ఆ వీడియో గురించి అన్నాడా? అంటే అవసరం, ఆయన అవసరంకే చేసిండు. అంత క్లారిటీగా ఉన్నావు నువ్వు, నీ కళ్ళతో చూసినావు, అంత క్లారిటీగా ఆయన విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ఉన్నావు. ఉన్నాక కూడా ఆయన మళ్ళీ వస్తాడు అని అనుకుంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తాను ఎందుకు అంటున్నావు? అదే అర్థం అవట్లేదు ఒక్కోసారి. క్లారిటీ అంటే అంత దిగజారిపోయినావా? నేను ఎందుకు దిగజారిపోతాను? మరి ఒక మనిషిని కళ్ళతో చూసిన తర్వాత నువ్వు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను ఎందుకు అంటాను? అట్లా యాక్సెప్ట్ చేస్తే ఏమంటారు తెలుసా? దిగజారిపోయిన వాళ్ళు మాత్రమే అట్లా చేస్తారు. నువ్వు దిగజారిపోయినావా? లేదు కదా, మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తావు? నేను ఇప్పుడు వరకు అయితే నిన్ను మోసం చేసినని తెలుసు, పైసలు వాడుకున్నాడని తెలుసు, నిన్ను వాడుకున్నాడని తెలుసు, నీ కళ్ళతోనే నీ కళ్ళ ముందే ఇంకొక అమ్మాయితో ఉండడని తెలుసు. ఇవన్నీ తెలిసినాక కూడా నువ్వు ఆయన కావాలని అనుకుంటావు చూడు, దాన్ని అంటారు దిగజారిపోయినావని. ఇప్పుడు వరకు ఎక్కడా చెప్పలా. తను వస్తే నేనైతే ఇంకా చేయనాక నాకు పక్కన ఫిక్స్ అక్క. ఈ ఛానల్ చెప్తా. ఓకే, నేను వీడియో చూసినా, అబ్బాయి ఫేస్ చూసినా కదా. ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేస్తే పరిస్థితి నువ్వు దిగజారినట్టే. ఓకే అక్క, ఓకేనా? మాట్లాడతాను అక్క, ఎక్స్పెక్ట్ అయితే చేయను. ఓకే, నేను అప్పుడైతే ప్రతి ఒక్క ఆడియన్స్ కి చెప్తాను నువ్వు దిగజారిపోయిన దాని అని చెప్తాను. ఓకే అక్క, ఓకేనా? పక్కన పక్క. సో నెక్స్ట్ నీ లైఫ్ ఎలా లీడ్ చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఏం ప్లానింగ్స్ ఉన్నాయి, ఏం చేద్దాం అనుకుంటాను? ఇప్పుడైతే మంచిగా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది జర్నీ. ఓకే, ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు? నేను వచ్చి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుందా? 2 సంవత్సరాల నుంచి అంటే ఏం లేనప్పుడు వచ్చినావా, లేకపోతే అమౌంట్ అంటే వీడియోస్ ద్వారా నీకు వస్తున్నాయి? అప్పుడు కూడా నువ్వు సపరేట్గా నువ్వు ఫేస్బుక్ పెట్టుకున్నా అన్నావు కదా. సో ఫేస్బుక్లో అప్పుడు పైసలు వచ్చినాయి అనుకో? అప్పుడు రాలేదు. అప్పుడు రాలేదు. సో ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పినావు ఫేస్బుక్లో మానిటైజేషన్ అయింది అక్క నాకు అని చెప్పినావు. సో ఆ అమౌంట్తో నీకు సరిపోతుందా? సరిపోతుంది అక్క. బయట వెళ్ళే ఈవెంట్లో ఓకే, అంత బాగానే ఉంటున్నావా ఇప్పుడు? అక్క. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఈ ఒక బషీర్ మాస్టర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, నీతోని వాళ్ళకి ఎలా బాండింగ్ ఎలా ఉంటుంది నీకు వాళ్ళతో? నాకు ఎక్కువ బషీర్ అన్నకి బాండింగ్ బాగుండిద్ది. చెల్లె అని బాగా మాట్లాడతాడా?
కష్టం వచ్చింది అన్నయ్య నాకు పలాంది కావాలని అంటే సరే చెల్లె అని అన్నీ ఏ హెల్ప్ అయినా చేసి పెడతాడు. ఏ హెల్ప్ అయినా చేస్తాడా? ఓకే. అదైతే నేను నాకు ఏమన్నా ఒక్కొక్కసారి మనీ లేకపోయినా అడుగుతావా? అడుగుతాను. అంటే సేవింగ్స్ ఏం చేసుకోవా లేకపోతే ఎట్లా? సేవింగ్స్ అంటే నా దగ్గర ఉండవు సిస్టర్, మా అమ్మకి ఇస్తా ఉంటాను కదా. ఇప్పుడు ఫేస్బుక్ అమౌంట్ వస్తాయి కదా నీకు, అవి కూడా అమ్మకు కొడతాను. అన్ని అమ్మకు కొట్టేస్తావా? నీకు రెంట్ ఇవన్నీ మరి నువ్వు ఎట్లా అన్ని కట్టుకొని అమ్మకి. ఓకే. అంటే నాకు అంత అంశం రాదు, ఒకవేళ వస్తే బషీర్ అన్న తప్ప ఎవరిని అడగను. ఎవరిని అడగను. ఓకే. నేనే అడుగుతాను. ఓకే. నార్మల్గా అట్లనే నార్మల్ ఈ బయటికి మీరు నార్మల్ సరదాగా బయటికి పోయి ఉంటారు షూట్స్కి. అప్పుడు మధ్యలో నేను కొన్ని వీడియోస్ చూసిన, ఏంటి అని అంటే మన సత్య ఉన్నాడు కదా మధ్యలో, ఆయన ఉండి రౌండ్గా అమ్మాయిలు మొత్తం సర్కిల్ చేసి డ్యాన్సులు చేయడము, ఇట్లా సరదాగా చేస్తారా లేకపోతే ఎట్లా? అది కూడా కంటెంటా? సరదాగా చేస్తాం అక్క. అంటే అవి సరదాగా చేసుకొని వీడియోలు పెట్టుకున్నా కామెంట్స్ పెడతారా, అసలు పట్టించుకో. ఎందుకంటే మా హ్యాపీనెస్ కోసం మేం చేస్తాం. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు ప్రతిసారి సత్య తీస్తున్నారని నీకే చిరాకు రావచ్చు.